Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్. మా అక్క వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు ఎడపాయల దుర్గమ్మ వారి దగ్గర. అది తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అన్నమాట. సో అక్కడ ఏంటంటే నది అనేది మనకు 7 పాయలుగా విడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాము, అక్కడ పుణ్యక్షేత్రానికి బయలుదేరిపోతున్నాము. మా అక్క వాళ్ళతో పాటు నేను మా ఆయన ఇద్దరం వెళ్తున్నాము. అక్కడ రేపు ఎలా చేస్తారు, పూజలు ఎలా చేస్తారు, బోనాలు తీస్తున్నారు. సో బోనాలు ఎలా తయారు చేస్తారు, ఎలా అమ్మవారి గుడికి వెళ్తారో అనేది మీకు నేను రేపు చూపిస్తానండి. సో మీకు ఆ వీడియో అదంతా టోటల్గా నేను వీడియో తీసి పెడతాను మీకు. సో ప్లీజ్ దాన్ని చూడండి, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. అండ్ మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను, అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. సో ఇంకేమన్నా మార్పులు ఏమైనా చేయాలన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. కార్లో మేము మా అక్క వాళ్ళు బయలుదేరిపోయామండి. వర్షం వల్ల రోడ్లన్నీ ఎలా నిండిపోయాయో చూడండి మీరు. ఇంకా అది ఎడపాయల దేవస్థానం ఎక్కడుందో మీకు తెలియదు కదా, నేను చెప్తాను అడ్రస్ అనేది. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ డిస్టిక్ పాపనపేట మండలం దగ్గర ఉందండి. మీకు ఇటు హైదరాబాద్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు మెదక్ నుంచి వచ్చేసి మీకు 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీకు ఏడుపాయల కనకదుర్గమ్మ వారి దేవస్థానం అనేది ఉంటుంది. ఇక్కడ ఉండటానికి మీకు ధర్మసత్రాలు, రూమ్స్, ఫంక్షన్ హాల్స్, మినీ ఫంక్షన్ హాల్స్, తెలంగాణ టూరిజం, హరిత హోటల్ కూడా ఉంటుందండి. రూమ్స్ కూడా నాన్ ఏసీ రూమ్స్ అండ్ ఏసీ రూమ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి లొకేషన్ అనేది ఎలా ఉందన్నది. ఉదయం లేచి ఇంకా ఫ్రెష్ అయ్యేసి సత్రంలోకి వచ్చాము. వంటలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మనం బోనాలు అనేది తయారు చేసుకుందాము. అవి ఎలా తయారు చేస్తారని చూద్దాం. ఇక్కడ మట్టి కుండలకు గంధము, పసుపు కలిపి రాసి కుంకుమ పసుపుతోని అలంకరణ చేసి యాపకొమ్మలు పూలమాలతో దానికి అలంకరణ చేస్తాము. మళ్ళీ మన బోనంలోకి ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు వేసి అన్నం వండుతాము. ఆకుకూర వండి అందులో పెరుగు, పచ్చిపులుసు వేసేసి అమ్మవారికి బోనం అనేది మనం సమర్పిస్తామన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి.